Hi students, good morning. This is Sarada, Accounting and Taxation Lecturer, GVJC, Guntur. Today our subject is Paper 2 Accountancy and Tally, and in this subject Unit 6, that is Company Accounts 2. Company Accounts 2 is Financial Statements, that is called Company Final Accounts or Telugulo Muginpu Lekkalu అనంట. మనం ఫస్ట్ ఇయర్లో వచ్చేసి సొంత వ్యాపారి యొక్క ముగింపు లెక్కల గురించి తెలుసుకున్నాము, చేసాము. ఒక సొంత వ్యాపారం చేసే వ్యక్తి కూడా ఎందుకు వ్యాపారం చేస్తాడు, లాభం వచ్చిందా లేదా నష్టం వచ్చిందా అనేది తెలుసుకోవటం కోసం. సో ఆ లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనేది ఎలా తెలుస్తుంది అంటే, ప్రతి వ్యాపారస్తుడు కూడా ఇయర్ ఎండింగ్ వరకు కూడా వ్యాపారం చేసి ఇయర్ ఎండింగ్లో ఫైనల్ అకౌంట్స్ అనేది తయారు చేయాలి. సో ఫైనల్ అకౌంట్స్ మీన్స్ ముగింపు లెక్కలు అంటాం తెలుగులో. అవి వచ్చేసి ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అండ్ థర్డ్ వన్ ఈజ్ బ్యాలెన్స్ షీట్. ఇవి ప్రతి వ్యాపారస్తుడు కూడా ఇయర్ ఎండింగ్లో తయారు చేసే ముగింపు లెక్కలు ఫైనల్ అకౌంట్స్ అని అంటాము. ఇందులో ట్రేడింగ్ అకౌంట్, ఇది అకౌంటే ఇది అకౌంటే, ఈ రెండు కూడా అకౌంట్స్. సో ట్రేడింగ్ అకౌంట్ అనేది తయారు చేస్తే మనకు వచ్చే రిజల్ట్ ఏంటి అని అంటే గ్రాస్ ప్రాఫిట్. మనం తెలుసుకునే ఫలితం ఏంటి అని అంటే వర్తకపు ఖాతా. దీన్ని వచ్చేసి వర్తకపు ఖాతా అని అంటాము. ఈ వర్తకపు ఖాతా తయారు చేసినందువల్ల మనం తెలుసుకునే ఫలితం ఏంటి అని అంటే, ఇందులో మనకి గ్రాస్ ప్రాఫిట్ అనేది తెలుసు. గ్రాస్ ప్రాఫిట్ అని అంటే స్థూల లాభం, అంటే ఆ వ్యాపారము లాభదాయకంగానే ఉన్నదా లేదా అనేది మనకి ఈ ఖాతా తయారు చేస్తే మనకు తెలుస్తుంది. ఏ ఖాతా? వర్తకపు ఖాతా. దాన్ని ట్రేడింగ్ అకౌంట్ అని చెప్పి అంటాం. సో దాంట్లో మనకి గ్రాస్ ప్రాఫిట్, స్థూల లాభం, అంటే స్థూలము అని అంటే ఇంకా మనకి స్టిల్ సమ్ ఎక్స్పెన్సెస్ ఆర్ దేర్, అంటే ఇంకా కొన్ని ఖర్చులు మనకి మిగిలి ఉన్నాయి, బట్ ఇప్పుడు వరకు మనం చేసిన వ్యాపారం లాభదాయకంగానే ఉన్నది అనేది తెలియచెప్తుంది ఈ ఖాతా తయారు చేస్తే. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి అనుబంధంగా ఇంకొక ఖాతా కూడా తయారు చేయాలి, అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. దాన్ని వచ్చేసి మనం లాభ నష్టాల ఖాతా అని చెప్పి పిలుస్తాం తెలుగులో, లాభ నష్టాల ఖాతా. ఈ లాభ నష్టాల ఖాతా తయారు చేస్తే మనకి తెలిసే రిజల్ట్ ఏంటి అని అంటే నెట్ ప్రాఫిట్. దాని తెలుగులో వచ్చేసి నికర లాభం అని అంటాం. నికర లాభం. నికర లాభం అని అంటే నెట్ ప్రాఫిట్ అనేస్తున్నాం కాబట్టి ఇంకా అన్ని ఖర్చులు కూడా కంప్లీట్ అయిపోయి ఇంకే ఖర్చులు మనం పెట్టాల్సిన అవసరం లేదు అని వచ్చే రిజల్ట్ని మన నెట్ ప్రాఫిట్ అంటాం. నికర లాభం అంటే ఇక అది అంతా కూడా, ఆ లాభం అంతా కూడా ఆ యజమాని ఎంజాయ్ చేయదగిన లాభమే అని చెప్పచ్చు. సో ఇది మన లాభ నష్టాల ఖాతా తయారు చేస్తే తెలుసుకునే రిజల్ట్, ఫలితం. ఓకే, సో ఈ రెండిట్లో కూడా మనకి ఆ వ్యాపార సంస్థ లాభాల్లో నడుస్తుందా లేక నష్టాల్లో నడుస్తుందా అనేది మనకి తెలియచెప్తుంది. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. దీన్ని వచ్చేసి మనం తెలుగులో ఆస్తి అప్పుల పట్టి అని అంటాము. దీనివల్ల మనకేం తెలుస్తుంది అని అంటే ఆ సంస్థ యొక్క యథార్థ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ దట్ కన్సర్న్ అనేది మనకి ఈ బ్యాలెన్స్ షీట్, ఆస్తి అప్పుల పట్టి తయారు చేస్తే మనకి తెలుస్తుంది. ఇది మన ఒక వ్యాపారస్తుడు తయారు చేసే ముగింపు లెక్కలు. ఈ ముగింపు లెక్కల్ని మనం కంపెనీలో కూడా ఎలా తయారు చేస్తారు అనేది మనం ఈ కంపెనీ అకౌంట్స్ 2 అనే దాంట్లో నేర్చుకుంటున్నాం. కంపెనీ అకౌంట్స్ 1 అనేది మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. కంపెనీ అకౌంట్స్ 1లో మనం ఏం నేర్చుకున్నాము? ఇష్యూ ఆఫ్ షేర్స్, వాటాల జారీ అనేది మనం నేర్చుకున్నాం. సో వాటాల జారీ అనే దాంట్లో కంపెనీకి ఎన్ని రకాల వాటాలు ఉంటాయి, వాటిని ఎలా జారీ చేస్తారు అనేవన్నీ, అందులో జారీ చేసినప్పుడు ఆ డబ్బులు ఎలా కలెక్ట్ చేసుకుంటుంది కంపెనీ, ఆ మూలధనాన్ని ప్రజల దగ్గర నుంచి
అనేది మనం చిట్టాపద్దులు రాసి ఆ పార్ట్ 1లో నేర్చుకున్నాం. సో టుడేస్ టాపిక్ ఈజ్ కంపెనీ అకౌంట్స్ 2. ఈ పార్ట్ 2లో మనం ఏం నేర్చుకుంటున్నాము అని అంటే కంపెనీ యొక్క ఫైనల్ అకౌంట్స్, వాటినే ముగింపు లెక్కలు అని అంటాము. ఇంకొక పేరు ఏంటి అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఆర్థిక నివేదికలు అని కూడా అంటాము. ఇవి ఈ రెండింగ్లో తయారు చేస్తుంది. ఈ కంపెనీ ఈ రెండింగ్లో తయారు చేసే ముగింపు లెక్కలనే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని అంటాము. ఆ ఆర్థిక నివేదికలు ఏమేంటి అని అంటే ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ అని అంటాము. వీటితో పాటుగా కంపెనీ అని చెప్తున్నాం కాబట్టి కంపెనీ అనేసరికి మనకు తెలుసు కదా, కంపెనీకి యజమానులు ఎవరు? వాటాదారులు. మరి కంపెనీలో యజమానులు ఎలా అవుతారు? వాళ్ళు పెట్టుబడి పెట్టడం ద్వారా. పెట్టుబడి ఎలా పెడతారు? వాటాలను కొనుక్కోవటం ద్వారా. సో కంపెనీలో ఎవరైతే పెట్టుబడి పెడతారో వాళ్ళే వాటాదారులు, వాళ్ళే కంపెనీకి యజమానులు. మరి అంతా చేసి వాటాలు కొనుక్కుని వాళ్ళు పెట్టుబడి పెట్టేది ఎందుకు? వాళ్ళు కంపెనీ నుంచి లాభాంశాన్ని పొందడం, లాభాలు ఆర్జిస్తే కంపెనీ వాళ్ళకే చెందుతాయి కాబట్టి ఆ కంపెనీ యొక్క లాభాంశాన్ని మనం ఏమని పిలుస్తాము? డివిడెండ్ అని చెప్పుకున్నాం కదా. సో ఈ డివిడెండ్ కోసము వాళ్ళు కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి వాటాలు కొనుక్కొని మూలధనాన్ని పెట్టి ఆ కంపెనీని రన్ చేస్తారు. మరి ఈ డివిడెండ్ అనేది కంపెనీ లాభాంశం అని చెప్తున్నాం కదా. సో ఇక్కడ మనకి ఈ లాభం ఎక్కడ తెలుస్తుంది? ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేస్తే మనకి ఆ కంపెనీకి ఎంత నికర లాభం వచ్చింది అనేది తెలుస్తుంది. సో ఈ నికర లాభం ఎవరికి చెందుతుంది? వాటాదారులకి చెందుతుంది. మరి వాటాదారులకు చెందినప్పుడు ఈ డివిడెండ్ని ఎలా పంచాలి, ఇంకా దేనికన్నా ట్రాన్స్ఫర్ చేయాలా అనేవన్నీ కూడా అడ్జస్ట్ చేయాలి. ఈ లాభాన్ని కొంత అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే జనరల్ రిజర్వ్కి భవిష్యత్తులో ఏదైనా అవసరం వస్తే మళ్ళీ అప్పు కోసం పరిగెత్తకుండా ఆ లాభాంశాన్ని కొంత రిజర్వ్ కింద తీసి పెడతారు. అలాగే కొంత ఈక్విటీ షేర్ హోల్డర్స్కి పంచుతారు. అలాగే కొంత ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఉంటే వాళ్ళకి పంచుతారు. అలాగే ఒక్కొక్కసారి ఇంటరిమ్ డివిడెండ్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇంటరిమ్ డివిడెండ్ అంటే మధ్యకాలిక డివిడెండ్, అంటే సంవత్సరం మధ్యలో. మరి సంవత్సరం మొత్తం ఆగి వ్యాపారం అంతా అయిపోయాక ముగింపు లెక్కలు తయారు చేసి అప్పుడు లాభం వచ్చిందో లేదో చూసి, లాభం వస్తే అప్పుడు వాళ్ళకి పంచే వరకు అందరూ కూడా వెయిట్ చేయాలి అని అంటే వాళ్ళకి భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళు రన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అసలు లాభాలు నడుస్తుందా లేదా, మధ్యలో మాకు కొంత లాభాంశాన్ని పంచండి, కొంత డివిడెండ్ని ఇవ్వండి అని అడుగుతుంటారు. అలాంటప్పుడు మరి డైరెక్టర్స్ ఏం చేస్తారు అని అంటే ఆ లాభాంశాన్ని ఇంటరిమ్ డివిడెండ్ అని అంట, మధ్యకాలిక డివిడెండ్, అలాగా కొంతమంది ఇంటరిమ్ డివిడెండ్ కూడా ఇష్యూ చేయటము జరుగుతుంది. ఏది? వాటాదారులను ఉపసంహరింపజేయటానికి, వాళ్ళని శాంతపరచడానికి ఇంటరిమ్ డివిడెండ్స్ కూడా ఇస్తుంది. సో అలాగే ఇంటరిమ్ డివిడెండ్స్కి కానీ జనరల్ రిజర్వ్ కానీ ఇప్పుడు డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కానీ ఇవన్నీ కూడా ఆ వాటాదారుల మధ్యలో జరిగే అడ్జస్ట్మెంట్స్ అంటాం. ఈ అడ్జస్ట్మెంట్స్ అన్ని చేయటానికి మరి ఒక ఖాతాని కూడా మనం తయారు చేస్తాము. దాన్ని వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ అని కూడా పిలుస్తాం. దీని తెలుగులో వచ్చేసి లాభ నష్టాల సర్దుబాటు ఖాతా. ఇక్కడ లాభం వచ్చినా నష్టం వచ్చినా సర్దుబాటు చేస్తున్నాం కదా, కాబట్టి దాన్ని ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లు కానీ ట్రేడింగ్ అకౌంట్లు కానీ తయారు చేయడానికి అడ్జస్ట్ చేయడానికి వీలు కాదు. ఇవి టోటల్గా ఆ బిజినెస్కి సంబంధించిన ఐటమ్స్ని మాత్రమే అందులో మనం పోస్ట్ చేసి తయారు చేస్తాం. కాబట్టి దాన్ని ఆ లాభాంశాన్ని ఎక్కడ అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది వాటాదారులకి అని అంటే అవి అడ్జస్ట్ చేయడం కోసం మరి ఒక ఖాతాని కూడా మనం తయారు చేస్తాము. దాన్ని వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ అని పిలుస్తాం. దాని తెలుగులో లాభ నష్టాల సర్దుబాటు ఖాతా అని అంటాం. వీటన్నిటికీ కూడా మరి ఒక పేరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని చెప్పి మనం పిలవటం జరుగుతుంది. ఇది కంపెనీ యొక్క ముగింపు లెక్కల యొక్క సారాంశం. సో ఈ కంపెనీ యొక్క ముగింపు లెక్కలు ఎలా తయారు చేస్తారు అందులో అనేది చూసే ముందు మనం ఇక ఎలా తెలుసుకుంటాము ఎలా ఉంటుంది అని అంటే లెక్క చేయటమే. సో ఈరోజు మనం వచ్చేసి ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్, ఈ మూడింటిని కూడా మనం ఈరోజు తయారు చేయటం ఎలాగో చూద్దాం. ఎలా తయారు చేయాలి అనగానే మనకేం కావాలి? ఒక లెక్క కావాలి, ఒక సమ్ తీసుకోవాలి. ఒక సమ్ తీసుకొని కొన్ని ఐటమ్స్ ఉంటాయి, ఆ ఐటమ్స్ని అండ్ కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, వీటిని అడ్జస్ట్ చేసుకుంటూ ముగింపు లెక్కలు. మనం ఫస్ట్ ఇయర్లో సోల్ ట్రేడింగ్ ప్రొపరైటర్షిప్ది మనం చేసి నేర్చుకున్నాం. సో సోల్ ట్రేడింగ్ ప్రొపరైటర్షిప్ది ఎలా ఉంటుందో దానికి కొంచెం డిఫరెన్స్. ఇది కంపెనీది కాబట్టి మిగతా అంతా కూడా
సేమ్ టు సేమ్. దీన్ని కూడా ఫైనల్ అకౌంట్స్ అంటాము, వాటిని కూడా ఫైనల్ అకౌంట్స్ అంటాము. వీటిని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఎందుకంటే కంపెనీ అని అంటున్నాం కాబట్టి వాటిని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటాం, ఆర్థిక నివేదికలు అని అంటాము. తప్పించి మిగతా చేసే ప్రొసీజర్ మొత్తం కూడా సేమ్గా ఉంటుంది. ఐటమ్స్ కూడా దాదాపుగా 1 or 2 తప్పించి మిగతావన్నీ కూడా దానిలో లాగానే మనకి వస్తాయి. సో ఇప్పుడు వర్తకపు ఖాతా, లాభ నష్టాల ఖాతా అనేవి ఎలా తయారు చేయాలి, ఎలా ఉంటుంది అనేది ఒకసారి తెలుసుకోవటం కోసం మనం ఒక లెక్క తీసుకుందాం. ఓకే, సో ఆల్రెడీ నేను బోర్డు మీద లెక్క రాసి ఉంచాను చూడండి. దాన్ని మనం తీసుకొని ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ అనేది మనం తయారు చేద్దాం. సో ఒకసారి లెక్క చదువుదాం చూడండి. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ క్రాంతి లిమిటెడ్ కంపెనీ ప్రిపేర్డ్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st March 2012. ఈ క్రింది ఇచ్చిన సమాచారాన్ని క్రాంతి లిమిటెడ్ కంపెనీ యొక్క సమాచారం ఇచ్చాడు. మనం ఏమంటున్నాడు, ప్రిపేర్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, వర్తకపు ఖాతా మరియు లాభ నష్టాల ఖాతా ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st March 2012, 31 మార్చి 2012తో అంతమయ్యే సంవత్సరానికి వర్తక లాభ నష్టాల ఖాతాలు క్రాంతి లిమిటెడ్ కంపెనీ యొక్క ముగింపు లెక్కల్ని మనం తయారు చేయమని అడిగాడు. సో దానిలో ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు చూడండి. పర్చేజెస్ కొనుగోలు 75,000, శాలరీస్ 3,000, ప్లాంట్ అండ్ మిషనరీ. ఈ వొకాబులరీ ఇలా రాస్తే మీకు అర్థమైపోవాలి, ఎందుకంటే మనం 2 years నుంచి చూస్తూ ఉన్నాం. ప్లాంట్ అండ్ మిషనరీ అని అంటాము, దాన్ని ఇలా రాయొచ్చు కూడా, ఎందుకంటే లెంగ్దీగా అయిపోతుంది అని చెప్పి ఇలా రాశాను. ప్లాంట్ అండ్ మిషనరీ 40,000, డేటాస్ 22,500, వేజెస్ 5,000, రెంట్ 1,800, బ్యాడ్ డేస్ 250, స్టాక్ 1/4/2011. అంటే మనం 31st March 2012 అంటే 1 year అయిపోయింది కదా. సో ఇప్పుడు ఫైనల్ అకౌంట్స్ మనం తయారు చేస్తున్నాము. ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే 1/4/2011. దట్ ఈజ్ స్టాక్ బిగినింగ్లోది, అంటే దీన్ని ఏమంటాం మరి ఒక పేరు, ఓపెనింగ్ స్టాక్ అని అంటాం. ఇన్కమ్ ట్యాక్స్ 12,000, డివిడెండ్ 13,000, ఇంటరమ్ డివిడెండ్ 8,000. ఇవి ఇలాంటివే డివిడెండ్, ఇంటరమ్ డివిడెండ్ ఇలాంటివి మనకి కంపెనీ లెక్కల్లో వచ్చే న్యూ పాయింట్స్. ఎందుకంటే కంపెనీలోనే కదా డివిడెండ్ అనేది ఇష్యూ చేసేది. మిగతా సొంత వ్యాపారం అంటే లాభం మొత్తం ఒకడే యజమాని ఉంటాడు కాబట్టి ఒకడే అనుభవిస్తాడు, కాబట్టి దాన్ని ఎవరికి షేర్ చేయాల్సిన అవసరం ఉండదు, కాబట్టి ఇంకా ఎవరికి షేరింగ్ అనేది అవసరం ఉండదు. అండ్ నెక్స్ట్ ఇన్సూరెన్స్ ప్రీమియం 90 rupees, సేల్స్ 1,35,000, డిస్కౌంట్ రిసీవ్డ్ 1,200, ట్రాన్స్ఫర్ ఫీ 150, జనరల్ రిజర్వ్ 5,000, ప్లాన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ యాజ్ ఆన్ 1/4/2011. అంటే ఆ రోజుకి బిగినింగ్లో కూడా లాభం ఉందంట 40,000. అంటే డివిడెండ్, ఇంటర్మ్ డివిడెండ్ ఇవన్నీ పంచాక కూడా ఇంకా కొంత లాభాన్ని వాళ్ళు దాచిపెట్టుకున్నారు. అది ఇన్ ఫ్యూచర్లో అవసరం అవుతుంది అనే ఉద్దేశంతో అటు పెట్టుకోవటం కామన్గా జరుగుతూ ఉంటుంది. దట్ ఈజ్. అండ్ షేర్ క్యాపిటల్ ఎంతో మనకి ఇచ్చాడు. వాటా మూలధనం ఎంతంట, 10,000 ఈక్విటీ షేర్స్ ఆఫ్ ₹10 ఈచ్. 10,000 ఈక్విటీ వాటా ఒక ఇంటికి ₹10 చొప్పున. లాస్ట్ కంపెనీ అకౌంట్స్ వల్ల మనం చూసాము ఇలాంటి, అవును కదా. సో ఇక్కడ మరి కంపెనీ అంటున్నాం కాబట్టి దానికి మూలధనం ఉంటుంది కదా. సో మూలధనం ఎంత, 10,000 ఈక్విటీ షేర్స్ ఆఫ్ ₹10 ఈచ్. ఎంత అవుతుంది, ₹1,00,000 అవుతుంది. సో దిస్ ఈజ్ నాట్ ట్రయల్ బ్యాలెన్స్, దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ సమాచారం ఇచ్చాడు. ఓకే మనకి. అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి, సమ్ అడ్జస్ట్మెంట్స్. ఫస్ట్ వన్ వచ్చేసి డిప్రిషియేట్ ప్లాంట్ అండ్ మిషనరీ అట్ 7.5%. 7.5%. దీన్ని ఎలా పిలుస్తాం, 7.5 లేదా 7.5% అని కూడా అనొచ్చు. 0.5 అని అంటే హాఫ్ అనే కదా, 7.5% అని కూడా అనొచ్చు. ఇలా ఇస్తే అడ్జస్ట్మెంట్లో ఎలా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు 7%, 4%, 6% అనేవి మనం లాస్ట్ ఇయర్లో నేర్చుకున్నాం. ఇలా 7.5 అని కానీ 7.5% అని కానీ ఇస్తే చేయటం ఎలాగా అనేది చూపించటం కోసం ఇలాంటి లెక్కను నేను తీసుకుంటాం జరిగింది. ఓకే, సో స్టాక్ ఇక్కడ ఆల్రెడీ మనకి ఓపెనింగ్ స్టాక్ అనేది వచ్చింది. మరి అడ్జస్ట్మెంట్లో ఇచ్చే స్టాక్ ఏదై ఉంటుంది, ఇయర్ ఎండింగ్ స్టాక్ కాబట్టి దట్ ఈస్ కాల్డ్ క్లోజింగ్ స్టాక్. ఓకే, సో మీకు ఫస్ట్ ఇయర్లో అడ్జస్ట్మెంట్స్ కూడా
పరిచయమే ఉన్నాయి. ఓకే, బ్యాడ్ డెట్స్ రిజర్వ్ అట్ 2.5%. ఇది కూడా 2.5 అంటే 2.5 అని కూడా అంటాం. 2.5 అంటే మన డబ్బుల్లో చెప్పాలంటే ఏంటి, 2.5 రూపాయలు, ₹2.50 అంటాం కదా. అలాగే ఇప్పుడు ఇది 2.5%. దాన్ని ఇలా కూడా రాయొచ్చు. ఎలా, 2.5% ఏదైనా రాయొచ్చు. అయితే క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూద్దాం. ఓకే, అండ్ నెక్స్ట్ 1 quarter, ఇంకొకటి ఉన్నది చూడండి 3 and 4. 1 quarter ఇన్సూరెన్స్ ప్రీమియం ఈజ్ టు బీ ప్రొవైడెడ్ ఫర్. ఒక క్వార్టర్ అని అంటే మరొక అర్థం కాదు. ఇక్కడ క్వార్టర్ మీన్స్ 3 months. అర్థమవుతుందా? 3 months అని. ఎలాగా అని అంటే ఇదేమంటున్నాడు, ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్లో ఇచ్చాడు చూడండి, ఇన్సూరెన్స్ ప్రీమియం 90 రూపీస్ అని ఇచ్చాడు. దానికి రిలేటెడ్ అడ్జస్ట్మెంట్ అన్నమాట ఇది. 1 quarter ఇన్సూరెన్స్ ప్రీమియం ఈజ్ టు బీ ప్రొవైడెడ్. ఇంకా మనం ఒక క్వార్టర్ ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రొవైడ్ చేయాలన్నాడు. అంటే 3 monthsది. సంవత్సరానికి 7 నెలలు, 12 నెలలు. 12 నెలలని క్వార్టర్ చేయాలి అంటే ఎన్ని పార్ట్స్ చేస్తాము, 4 parts చేయాలి కదా. అప్పుడు 4 parts అంటే 3 months, 3 months, 3 months, 3 months. బట్ 9 monthsకి వచ్చేసి 90 రూపీస్ వాడే పే చేసేసాడట. ఇప్పుడు మనల్ని 1 quarter అన్నాడు. 1 quarter అనేసరికి మరి 12 నెలలు సరిపోయింది కదా. సో 12 నెలల్లో 3టికి వాడు పే చేశాడు. ఇంకొక 3 monthsకి మనం పే చేయాలి. అదే మీరు కనిపెట్టాల్సింది. 1 quarter అనగానే అక్కడ ఎలాగా అనేది మీరు ఐడెంటిఫై చేయగలగాలి ఈ అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు. ఓకే, సో ఈ అడ్జస్ట్మెంట్స్ చేస్తూ లెక్క ఎలా ఉంటుంది అనేది మనం బిగిన్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఈ రెండు కూడా కంపెనీ అకౌంట్స్లో వచ్చేసరికి 2 కలిపి మనం తయారు చేసేసేయచ్చు. కాబట్టి 2 కలిపేసి మనం ఓపెన్ చేసుకుందాం. ఓకే, హెడ్డింగ్ వచ్చేసి ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ క్రాంతి లిమిటెడ్. రూపీస్ని అమౌంట్ అని అంటాం. పర్టికులర్స్, డేట్. ఓకే, సో ఇక్కడ మనం 1 by 1 తీసుకొని మనం రాసేద్దాం. 2 by అకౌంట్ అంటున్నాం కాబట్టి ఎప్పుడు కూడా 2 by అనేవి ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీకు తెలుసు కదా, స్టాక్ తీసుకోవాలి. సో 1/4/11 ఎంత ఉన్నది స్టాకు చూడండి, 10,500, 10,500. నెక్స్ట్ వచ్చేసి పర్చేజెస్. ఓపెన్ చేద్దాం. ఒక్కొక్కటి తీసుకునేసి పైనుంచి అన్ని వరుసను వేసుకుంటూ వచ్చేసేద్దాం. ఓకే, పర్చేజెస్ 75,000. నో రిటర్న్స్ కాబట్టి అవుటర్ కాలంలో వేసేసేయండి. పర్చేస్ రిటర్న్స్ లేవు కాబట్టి. అండ్ నెక్స్ట్ శాలరీస్ అన్నాం. శాలరీస్ అనేసరికి ఎక్కడికి వస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వస్తాయి కాబట్టి కొంచెం స్పేస్ వదిలేసి నేను శాలరీస్ వేసేస్తున్నా. 3,000.
నెక్స్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ. ప్లాంట్ అండ్ మిషనరీ అనేది బ్యాలెన్స్ షీట్కి వస్తుంది, కానీ ఇక్కడ ప్లాంట్ అండ్ మిషనరీ మీద ఒక అడ్జస్ట్మెంట్ అనేది ఉన్నది. సో అడ్జస్ట్మెంట్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో ప్లాంట్ అండ్ మిషనరీ మీద 40,000 ఉంది. 40,000 మీద ఎంత పర్సంటేజ్? 7.5%. 7.5% అన్నప్పుడు 7.5/100 వేసుకోవాలి. అలాగే ఈ డిస్మల్ని తీసేయాలి అని అన్నప్పుడు మీకు మ్యాథ్స్లో వస్తుంది. ఈ డిస్మల్ తీసేయాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి? కింద ఒక 0ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నప్పుడు ఎంత అవుతుంది? 75/1000. ఇప్పుడు 7.5 అని చదవక్కర్లేదు, 75/1000 అవుతుంది. అప్పుడు ఈజీగా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఇక్కడ చూడండి, 3 zeros పోతుంది. ఈ రెండు మల్టిప్లై చేసేస్తే 0, 4 5 20, 0 2, 4 7 28, 2 30. కాబట్టి ఎంత వస్తుంది? 3000 వస్తుంది. ఏంటది? డిప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ. దట్ ఈస్ వన్ అడ్జస్ట్మెంట్. సో అడ్జస్ట్మెంట్ లైన్గా చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి అడ్జస్ట్మెంట్ కూడా మనం చేసేసాం. అది ఎక్కడ వస్తుంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వస్తుంది. కాబట్టి డిప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ ఎంత? మనకి 3000 వచ్చింది కనుక అడ్జస్ట్మెంట్ కూడా మర్చిపోకుండా మనం ఇక్కడ ఒక యాస్ట్రిక్ గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే స్టాక్, క్లోజింగ్ స్టాక్ అనే దానికోసం. అలాగే బ్యాడ్ డెట్స్ అన్నాడు. బ్యాడ్ డెట్స్ ఎక్కడ వస్తుంది? డెటార్స్ మీద వస్తుంది. అండ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అన్నాడు కాబట్టి ఇన్సూరెన్స్ ప్రీమియం దగ్గర కూడా మనం అలాగా ఒక స్టార్ గుర్తు పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా అడ్జస్ట్మెంట్ మర్చిపోకుండా చేసేయటానికి అవకాశం అనేది ఉంటుంది. సో ప్లాంట్ అండ్ మిషనరీ మీద డిప్రిసియేషన్ కట్టేసాం. అండ్ డెటార్స్ ఎంత ఉంది? 22,500. దీని మీద కూడా మనం ఎంత కట్టమన్నాడు? 2.5%. సో 2.5 కదా. సో 2.5/100. ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను, డెసిమల్ తీసేయాలి అంటే ఏం చేయాలి? డెసిమల్ తీసేస్తే మనం కింద 1 0 యాడ్ చేసుకోవాలి. అప్పుడు 25/100 మీకు తీసేసేయండి. ఎంత పోతుంది? ఈ 0కి 0 తీసేస్తే 4 వచ్చేసి 4 5 20, 4 6 24, 4 2 అవుతుంది. 2.5 వస్తుంది. 0.5 అన్నప్పుడు మనం ఏం చేయొచ్చు? డెసిమల్కి 5, డెసిమల్ తర్వాత 5 అంటే 5 కంటే ఎక్కువ ఉంటే దీనికి 1 చేర్చుకోవచ్చు. కాబట్టి 563 అవుతుంది. దీన్ని మనం తీసేసేయచ్చు. ఓకే. సో డిప్రిసియేషన్ మనం ఇందాక ఎలా క్యాలిక్యులేట్ చేసామో ఇక్కడ కూడా డెసిమల్తో మనం ఇలా క్యాలిక్యులేట్ చేసాం. ఇదేంటిది? బ్యాడ్ డెట్స్ రిజర్వ్ ఆన్ డెటార్స్ అనమాట. కాబట్టి ఎంత వచ్చింది మనకి? 563 వచ్చింది. కాబట్టి దీన్ని మనం ఇక్కడ లాభ నష్టాల ఖాతాలో రిజర్వ్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ ఆర్బిడి అని రాసేసి 563 రూపీస్ మనకి వచ్చింది. సో 2 అడ్జస్ట్మెంట్స్ రాసేసాం. అంటే లైన్గా వస్తున్నాం కాబట్టి 2 అడ్జస్ట్మెంట్. అండ్ నెక్స్ట్ వేజెస్ వచ్చేసి వర్తకప్ ఖాతాలోకి వస్తాయి. కాబట్టి వేజెస్ ఎంత ఉన్నది? 5,000. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెంట్ 1,800. అండ్ నెక్స్ట్ బ్యాడ్ డెట్స్ 250. నెక్స్ట్ స్టాక్ ఓపెనింగ్ స్టాక్ ఆల్రెడీ వేసేసాం. అయితే ఇక్కడ ఎందుకు గుర్తుపెట్టుకున్నాము? ఇంకొక స్టాక్ ఉన్నది అని. కాబట్టి దాన్ని మనం ఇక్కడ వేసేసుకోవాలి. ఎంత ఉన్నది? 18,000. ఒక్క నిమిషం. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ కూడా లాభ నష్టాల ఖాతాలకి వస్తుంది. ఎంత ఉన్నది? 12,000.
నెక్స్ట్ డివిడెండ్, ఇంటరమ్ డివిడెండ్ అనేవి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి వెళ్తాయి. సో దాన్ని అలా ఉంచేసాను. ఇన్సూరెన్స్ ప్రీమియం, ఇన్సూరెన్స్ ఎంత అన్నాడు, 90 రూపాయలు ప్లస్ అవుట్ స్టాండింగ్ ఇంకా ఉంది కదా, ఎంత 30 రూపాయలు క్వార్టర్కి అని అన్నాడు కదా. సో 120 అవుతుంది. అండ్ ఇది కూడా మనం అడ్జస్ట్మెంట్స్ చేసేసాం. చూడండి 4 అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి సేల్స్ ఫస్ట్ రాయాల్సిన ఐటమ్, అందుకని చెప్పి ఇందాక ఆపాం. సో 1,35,000. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్కౌంట్ రిసీవ్డ్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వస్తుంది. బై గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది ముందు, తర్వాత డిస్కౌంట్ ఎంత 1,200. అండ్ ట్రాన్స్ఫర్ ఫీజు $150. ఓకే. అండ్ జనరల్ రిజర్వ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేవి మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి వెళ్తాయి. అది కూడా మనం ఇక్కడ ఓపెన్ చేసుకుందాం. ఓకే. ఇందులో వచ్చేసి బై బ్యాలెన్స్ ఏంటిది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనమాట, పాతది. ఎంత ఉంది, 40,000. ఈ సంవత్సరం వచ్చే నెట్ ప్రాఫిట్ ఇక్కడికి వస్తుంది. అది ఇంకా ఎక్కడ ఉన్నది, మనం అకౌంట్ క్లోజ్ చేయాలి, దాన్ని అలా ఉంచండి. అండ్ జనరల్ రిజర్వ్ ఎంత, జనరల్ రిజర్వ్ 5,000. డివిడెండ్ ఇక్కడ ఉన్నాయి కదా మన 13,000. అండ్ ఇంటరమ్ డివిడెండ్ ఎంత, 8,000. సో చూడండి, ఇప్పుడు మనకి లెక్కలు ఇచ్చినవి మొత్తం కూడా అన్నీ ఎక్కడ ఏ ఐటమ్ వస్తుంది అనేవి మొత్తం కూడా ఫుల్ వేసేసాము. ఇంకా మరి షేర్ క్యాపిటల్ ఎక్కడ వస్తుంది, షేర్ క్యాపిటల్ అనేది బ్యాలెన్స్ షీట్కి వెళ్తుంది. బ్యాలెన్స్ షీట్ అనేది నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుందాం, అప్పుడు దాన్ని తీసుకోవాలి. అంటే ఇదే లెక్కలో ఇది ఉంచి మనం తీసుకుంటాం కాదు, ఈ లెక్కలో ఇచ్చాడు అది బ్యాలెన్స్ షీట్లో వస్తుంది కాబట్టి ఇక్కడ మనం నేర్చుకునే దానిలో రాదు కాబట్టి జస్ట్ లీవ్ ఇట్. ఓకే. సో అన్ని ఐటమ్స్ అన్ని అడ్జస్ట్మెంట్స్ కూడా మనం చేసేసాము. సో ఇప్పుడు మనం 1 by 1 అకౌంట్ క్లోజ్ చేసుకుంటూ రావాలి. సో ఫస్ట్ వచ్చేసి మన ట్రేడింగ్ అకౌంట్ని క్లోజ్ చేయాలి. చూడండి ఎంత ఉన్నది, 0,0,0,3,5,1 1,53,000. దీనిలో వచ్చే ఐటమ్ని ఏమంటాం అనుకున్నా, గ్రాస్ ప్రాఫిట్. కాబట్టి గ్రాస్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు P&L అకౌంట్, దట్ మీన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఎంత వస్తుందో చూడండి, 0, 0, 5, 10, 0, 1, 11, 11, 2, 13, 3, 1, 7, 8, 9, 9, 6, 15. దట్ మీన్స్ 62,500. 62,500. ఓకే. సో దాన్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ టు అని అన్నాం కాబట్టి మనం ఇక్కడికి తెచ్చేసాము. ఓకే. సో ఇక్కడ మనం ఈ అకౌంట్ని కూడా క్లోజ్ చేయాలి. సో ఈ అకౌంట్ని క్లోజ్ చేద్దాం. చూడండి, ఎటు ఎక్కువ ఉంది, ఇటే ఎక్కువ ఉంది కదా. ఖాతా క్లోజ్ చేయటం తెలుసు కదా, ఎటు ఎక్కువ ఉంటే అటు కూడాలి. 0, 5, 8, 3, 63,850. ఇక్కడ వచ్చే రిజల్ట్ని
నెట్ ప్రాఫిట్ అని అంటాం. ఎంత వస్తుందో చూడండి. 3, 7, 10, 0, 1, 3, 8, 6, 14, 14, 1, 15, 5, 1, 2, 12, 12, 17, 17, 1, 18, 8, 1, 3, 4, 6, 10, 10కి 3, 13, 3, 1, 1, 2, 2కి 'ఓకే. సో దీన్ని ట్రాన్స్ఫర్ టు P&L అప్రోప్రియేషన్ అకౌంట్ అని చెప్పి బ్రాకెట్ క్లోజ్ చేస్తాము. సో ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్కి వచ్చేసరికి మనకి ఎంత వస్తుందో చూద్దాం. ఆ ఖాతాని కూడా మనం క్లోజ్ చేయాలి. ఓకే. ఇక్కడ నెట్ ప్రాఫిట్ అని చెప్పాం కదా. సో ఇక్కడ 43,117 వచ్చింది. ఓకే. సో ఈ ఖాతాని కూడా మనం క్లోజ్ చేసేద్దాం. ఓకే. అంటే ఎక్కువ ఉంది కాబట్టి 7, 1, 1, 3, 8, దట్ మీన్స్ 83,117. బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత వస్తుంది చూడండి. 7, 1, 1, 8, 8, 16, 16 అంటే 7, 23, 3, 2, 3, 5, 57,117. దీన్ని మనం ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాము అంటే బ్యాలెన్స్ షీట్కి ట్రాన్స్ఫర్ చేస్తాము. ఓకే. సో ఇది మనకి లెక్క చేసే విధానము. ఇది ఫస్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ముగింపు లెక్కల్లో వర్తక లాభ నష్టాల ఖాతా మరియు లాభ నష్టాల సర్దుబాటు ఖాతా అనేది మనం ఈ రకంగా చేయాల్సి ఉంటుంది. సో ఒక లెక్కను తీసుకున్నాము. దానికి మనం ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసాము, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ కూడా వేసాము. దీనికి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ ఏమి మనకి ఇవ్వలేదు కాబట్టి ఇది ఇలాగా కంప్లీట్ చేయాలి. ఓకే. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం బ్యాలెన్స్ షీట్ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంటుంది, అకౌంటింగ్ స్టాండర్డ్స్ 6 ప్రకారంగా కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాము. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.